రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సిటీ నియోజకవర్గ పరిధిలో పలువురికి వైసీపీలో కీలకమైన పదవులు రావడంతో వారంతా కలిసి చంద్రశేఖర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. నెల్లూరు నియోజకవర్గంలో అధిష్టానం పిలుపు మేరకు తన ఆధ్వర్యంలో సిటీలో ఏ కార్యక్రమం చేపట్టినా అద్భుతమైన స్పందన వస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఏ కార్యక్రమం తలపెట్టినా వేలాది మంది కార్యకర్తలు తరలి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అద్భుతమైన మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం తథ్యమన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో గడిచిన 2-3 నెలలుగా చూస్తూ ఉన్నాము. పార్టీ కార్యకర్తల నాయకుల ఉత్సాహాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. గడిచిన 3 నెలల్లో జరిగినటువంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా విజయం సాధించడం కూడా జరిగింది. అంటే జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అనిపించుకునేలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నేను చాలా సంతోషపడతా ఉన్నాను. పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఉత్సాహంగా ఉన్నారు నెల్లూరు నగర నియోజకవర్గంలో. వారందరితో కలిసి పనిచేయడం అన్నది చాలా సంతోషం. మొదటి నుంచి కూడా అందరూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి మేము వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తూ ఉన్నామని. అటువంటి అందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా మంచి ప్రోత్సాహం గౌరవం ఉండేలాగా తప్పకుండా నేను ప్రయత్నిస్తానని మాటిస్తూ ఉన్నాను. అలానే మజ్జిగ జయకృష్ణారెడ్డి, ఈ పేరు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక మంచి లీడర్. తనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తనని జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడం అన్నది చాలా సంతోషించదగినటువంటి విషయం. తనకి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు కానీ ఒక మంచి సమాజంలో ఒక మంచి గౌరవమైనటువంటి స్థానం లభించేలాగా తప్పకుండా కూడా ప్రయత్నించడం జరుగుతుంది. చాలామంది చెప్తా ఉన్నారు, మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తూ ఉన్నామని. అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా సమాజంలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఒక గౌరవం లభించేలాగా తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరితో కలిసి పనిచేస్తానని మాటిస్తూ ఉన్నాను.